హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేమి వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఎమ్మీ టేస్టీ వెజ్ మంచూరియా అండి. చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో చేయండి. ప్రాసెస్ చూసేద్దాం. ఇక్కడ వచ్చేసి క్యాబేజీ తురుముకున్నాను. అండ్ అలాగే క్యారెట్, మైదా, కార్న్ఫ్లోర్, కొంచెం కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి, ధనియాల పొడి, కారం, ఉప్పు, కొంచెం లైట్గా గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపించినట్లు. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఈ మిశ్రమంని మనకు కావాల్సినంత సైజులో బాల్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపించినట్టు బాల్స్ చేసుకోవాలి. అన్నీ కూడా ఇలా రెడీ చేసుకోవాలి. చూసారా, ఇలా రెడీ చేసుకున్నాక ఇప్పుడు మనమైతే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ అయిందా లేదా చెక్ చేశాను. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మనకి లోపల పిండి అనేది సరిగ్గా కుక్ అవ్వదండి. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపించినట్లు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. చూసారా, మనకి ఇప్పుడు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి. చూడండి, మనము తీసినాక కూడా కలర్ చేంజ్ అవుతాయండి చల్లగా వేడికి. అందుకే మనము కొంచెం కలర్ రాగానే తీసుకోవాలి. అందులోనే కలర్ వచ్చే వరకు ఉంచితే మనకి మళ్ళీ బ్లాక్ అయిపోతాయి. సో అన్నీ కూడా నేనైతే ఇలా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయినాక ఇందులో మనం చాప్ చేసుకున్న ఆనియన్స్, అలాగే వెల్లుల్లి, ఇంకా క్యాప్సికమ్, క్యారెట్ కూడా వేసుకోవచ్చు, పచ్చిమిర్చి తరుగు కూడా వేసుకున్నాను. ఇవి మనకు కొంచెం ఫ్రై అవ్వాలి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని సోయా సాస్, వెనిగర్, టమాటో సాస్, టమాటో కెచప్ కాదండి, టమాటో సాస్ కానీ రెడ్ చిల్లీ సాస్ కానీ వేసుకోవాలి. మనం వేసిన సాసులు మొత్తం కూడా మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా ఉడికించుకోవాలి. కొంచెం అవసరం అనుకుంటే లైట్గా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అని నేను చేయలేదు, నేను డ్రైగా చేశాను. మీకు జ్యూసీగా కావాలంటే లైట్గా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం కూడా మన మంచూరియన్ బాల్స్కి కలిసేటట్టు కలుపుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపించినట్టు. చూసారా, ఎంత పర్ఫెక్ట్గా అనిపిస్తుంది కదా. ఇప్పుడు పైనుండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన వెజ్ మంచూరియన్ రెడీ అయిపోయింది. సో ఎమ్మీగా ఉంటుంది. బయట మనకి వాళ్ళు ఏ ఆయిల్ యూజ్ చేస్తారో తెలియదు, ఎలా చేస్తారో తెలియదు. వెజిటేబుల్స్ కూడా అంత ఫ్రెష్గా ఉన్నాయి రండి. ఇలా ఇంట్లో చేసి పెట్టండి మీ పిల్లలకి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మీరు ట్రై చేశారా, ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. ఇప్పుడు మా పిల్లలు చెప్తారు, వినండి. పిల్లలు, మమ్మీ మన కోసం ఒక స్పెషల్ చేసింది. ఇది ఏంటి గుర్తుపట్టండి? మంచూరియా. నీకు తెలుసు? నీకు కూడా తెలుసా? అమ్మా, చూడండి పిల్లలు, ఇప్పుడు సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. చూడండి లోపల ఎంత మంచిగా వచ్చిందో. అందరూ లైక్ చేయండి వీడియోని. ఈ వీడియోలో చెప్పిన విధంగా చేయండి. కామెంట్ చేయండి. బాయ్ బాయ్ చెప్పండి. బాయ్ బాయ్.